హాయ్ అండి అందరికీ. ఇవాళ చేపల పులుసు కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్‌గా ఒక ప్యాన్‌లో కొంచెం జీలకర్ర, మెంతులు వేయించుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం చింతపండు నానబెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ టొమాటోస్, ఒక ఆనియన్ పొయ్యి మీద కాల్చుకున్నానండి. అదొక వెరైటీగా చేద్దామని. చూసారా? వాటినే పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని తగినంత వేసుకోండి. ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. బాగా వేగనివ్వండి, పచ్చివాసన పోవాలి. అలాగే ఇప్పుడు ఇందాక టొమాటోస్ వేయించుకున్నాను కదండి, వాటికి తొక్క తీసి వేయించుకోండి, లేదంటే బాగుండదు టేస్ట్. కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం తగినంత వేసుకోండి. నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోండి. చూసారా, ఇలా రావాలి థిక్ పేస్ట్. తగినన్ని వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే మరీ నీళ్ళు అయిపోతుందండి, గ్రేవీ కోసం కదా. అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఫిష్ని ఇది పాంప్లెంట్ ఫిష్ అంటారండి. ఫస్ట్ టైం తెచ్చుకున్నాము, ఎలా వస్తుందో అని. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చూసారా, అన్నీ ఇలా నీట్గా పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని ఇలా చేసుకొని వేసుకున్నాక లైట్గా కలపండి. ఎక్కువగా కలిపితే పీసెస్ విరిగిపోతాయండి. చూసారా ఎలా ఉడుకుతుందో? ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా గ్రేవీ ఎలా థిక్గా వచ్చిందో? పీసెస్ కూడా బాగా ఉడికిపోయాయండి. చూసారా? ఇంతేనండి, అయిపోయింది ఫిష్ కర్రీ.